నేను షిరుకు తప్ప నేను తలచిన దేనినైనా క్షమిస్తానని అల్లా చెప్తూ ఉన్నాడు. ఇక రెండవది ఇబాదత్. ఈ యొక్క ఇబాదత్ అనేది కూడా ఆరాధనలో భాగం. మనిషి తన శరీరం ద్వారా, తన యొక్క సమయం ద్వారా, శరీర అవయవాలు, శరీరం మరియు సంపద, ధనం, ఆరోగ్యం మరియు సమయం, బలం, జ్ఞానం అన్నిటి ద్వారా కూడా ఆయన్నే ఆరాధించాలి. ఇవన్నీ కూడా ప్రసాదించింది ఆయనే కాబట్టి ఇది మనిషి తన శరీరం మరియు సమయంతో అల్లాను స్మరించడం. ఉదాహరణకి నమాజ్, సలా. రోజుకి ప్రతిరోజు కూడా 5 నమాజులు సమయానికి తగ్గట్టు ఆయనని ప్రార్థించటం. ఇంకొక ఆరాధన సౌమ్ అంటే ఉపవాసం. రంజాన్ నెలలో నెల మొత్తం కూడా అల్లా కోసం ఉపవాసాలు ఉండటం. ఇక మూడవ ఆరాధన హజ్. స్తోమత ఉన్న ప్రతి ఒక్కరూ జీవితంలో ఖచ్చితంగా ఒక్కసారైనా ఈ యొక్క కాబా దర్శనం లేదా హజ్ యాత్ర చేయటం. స్తోమత ఉన్న ప్రతి ఒక్కరూ దీనికోసం వడ్డీలు తీసుకోమని కానీ, ఆఫర్లు తీసుకోమని కానీ, స్కీములు చేయమని కానీ, లేదా క్రెడిట్ కార్డులు తీసుకోమని కానీ ఎటువంటివి చెప్పట్లేదు. స్తోమత ఉన్నవారు మాత్రమే చెప్పడం జరుగుతుంది. మరియు ఇంకా హజ్జుకు సంబంధించి ఇంకా అనేక హక్కులు చెప్పబడ్డాయి. ఇవన్నీ కూడా తెలుగు బుఖారీలో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. ఇంకా అనేక రకాల ఆరాధనలు ఉన్నాయి. అవి ఆల్రెడీ ఇంతకుముందు మనం ఇదే ప్రసంగంలో మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఇక కృతజ్ఞత కూడా ఆయనకు మాత్రమే, ఈ యొక్క శుక్ర్ అనేది కూడా ఆయనకు మాత్రమే చేద్దాలి. హక్కుల్లా. అల్లా మనకు ప్రసాదించిన ప్రాణం, ఆరోగ్యం, ఆహారం మరియు కుటుంబం, ఇటువంటి లెక్కలేనన్ని అనుగ్రహాలు, అవయవాలు, ఉపాధి, ఆలోచన, జ్ఞానం, ఇప్పుడు మనం మాట్లాడుతున్నా లేదా వింటున్నా ప్రతి దానికి కూడా అనుగ్రహాలన్నీ కూడా ఆయనకే చెల్లించాలి. నిరంతరం ఎప్పుడు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉండాలి. కష్టాలలో ఉన్నప్పుడు ఫిర్యాదు చేయకుండా సహనం వహిస్తూ సబర్ పాటిస్తూ మరి మనం ఆయనని ఆరాధిస్తూ ఉండాలి. సబర్ అంటే ఓపిక పట్టడం కూడా, సబర్ చేయడం కూడా ఆరాధనలో భాగమే. ఆయన మనకి అనేక రకాలుగా ఇచ్చి తీసుకొని పరీక్షిస్తూ ఉంటాడు. అల్లా ఇస్తే ఎవరు ఆపలేరు, అల్లా ఆపితే ఎవరు ఇవ్వలేరు. అల్లా ఎవరికైనా సరైన మార్గం ఇవ్వాలనుకుంటే ఎవరు తప్పించలేరు. అల్లా ఎవరైనా మార్గం తప్పిస్తే వారికి సన్మార్గం కూడా ఎవరు చూపలేరు. అల్లా కొంతమందికి సంతానం ఇచ్చి, కొంతమందికి తీసేసుకొని, కొంతమందికి ఆడవారిని, కొంతమంది మగవారిని, కొంతమందికి మగవారిని ఇలా అనేక రకాలుగా ఇచ్చి లేదా తీసేసుకుని లేదా ఇవ్వకుండా పరీక్షిస్తూ ఉంటాడు. అందుకే కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మన యొక్క సబర్